అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఎవరు ఈమె? పాపాత్మురాలైన స్త్రీ. ఆ కుష్ఠరోగైన సీమో ఇంటి దగ్గర యేసయ్య ఉన్నాడని విన్నది. తనకు విలువైనది అత్తరని తీసుకొచ్చింది, పగలగొట్టింది, పాదముల మీద పూసింది, ఆ యొక్క కుర్రలతో తుడిసింది, ముద్దు పెట్టుకుంటూ కన్నీరు కారుస్తుంది. దేవుడు అంటూ ఉన్నారు, ఈమె విస్తారముగా పాపములు చేసింది, కానీ ఈమె నన్ను విస్తారముగా ప్రేమిస్తుంది కాబట్టి ఈమెకు రక్షణ వచ్చింది. ఈమె చేసింది ఏమిటో తెలుసా? ఆమె దగ్గర ఉన్న విలువైనది దేవునికి సమర్పించింది. అంటే నువ్వు విలువైనది ఆయనకు సమర్పిస్తే, నీకు విలువైనది నీ జీవితంలో ఏది విలువైనదో ఆయనకు సమర్పించినట్లయితే ఆయన సమాధానం నువ్వు పొందుకుంటావు. ఈరోజు రక్షింపబడ్డాం. నీ కోరికలు నీ దగ్గరే, నీ ఆశలు నీ దగ్గరే, నీ కంటి చూపులు నీ దగ్గరే, నీ వస్త్రధారణ నీ దగ్గరే, నీ అలంకరణ నీ దగ్గరే. ఎందుకు ఈరోజు దేవుని యొక్క ఆ యొక్క రక్షణను, సరైన రక్షణ, సంపూర్ణమైన రక్షణను పొందుకోలేకపోతున్నాం, సంపూర్ణమైన సమాధానాన్ని పొందుకోలేకపోతున్నాం? గల కారణం ఏమిటంటే రక్షింపబడ్డావు విశ్వాసాలని పేరు చెప్పుకొని ముసుగులో బ్రతుకుతున్నారు ఈరోజు సంఘాలలో. నీకు విలువైనది ఆయనకు సమర్పిస్తే నీకు సమాధానం. ఆమె సమర్పించింది, విలువైన అత్తరును తీసుకొని పగలగొట్టింది. ఆ అత్తరుతో పాటు తన జీవితాన్ని ఆయన పాదముల దగ్గర పెట్టింది. దేవుడు చూశాడు, వెంటనే అంటూ ఉన్నాడు, ఈమెకి రక్షణతో పాటు సమాధానం వచ్చింది. హల్లెలూయా. ఈరోజు రక్షింపబడ్డావు, నీకు సమాధానం ఉందా? నీకు విలువైన గుండెల్లో పెట్టుకుంటున్నావు పాపాన్ని, నీకు విలువైన అలంకారాన్ని గుండెలో పెట్టుకుంటున్నావు, అవసరం వచ్చినప్పుడు తీస్తున్నావు బయటికి. నీకు విలువైన మాటలను గుండెలో పెట్టుకుంటున్నావు, అవసరం వచ్చినప్పుడు తీస్తున్నావు కోపాన్ని, అవసరం వచ్చినప్పుడు తీస్తున్నావు బయటికి పగను. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, విలువైనది ఆయనకు సమర్పిస్తే నీకు రక్షణ, అసలైన రక్షణ. ఏదో యాజకుల చేత మారు మనసు లేకుండా ఈరోజు 3 సార్లు మునిగితే, ఏదో గోదావరిలో చెరువులో మునిగితే నువ్వు రక్షణ అనుకుంటున్నావు. దేవుడు ఈ స్త్రీతో మాట్లాడుతున్నాడు, పాపాత్మురాలైన స్త్రీతో. మొదట నీ విశ్వాసం బట్టి నీకు రక్షణ వచ్చింది, తర్వాత ఆయన మాట్లాడేది నీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు విలువైన దానికి సమర్పించేవా? ఇంకా సమర్పించకుండా దాచుకుంటున్నావమ్మా. అందుకే సమాధానం లేకుండా ఈరోజు జీవిస్తున్నాం. ఈరోజు నిజమైన రక్షణ, నిజమైన సమాధానం అంటే ఆయనకిష్టమైన జనాంగానికి ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకిష్టమైన వారు ఎవరైనంటే నీకు విలువైనది ఆయన పాదముల దగ్గర పెట్టు, నీకు విలువైనది ఆయన చేతుల్లో పెట్టు, నీకు విలువైన జీవితంలో ఆయన పాదముల దగ్గర పెట్టు, ప్రార్థన చేయి. ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు.